అప్పుడు సమరయ స్త్రీ అంది కదా, అయ్యా నువ్వు యూదుడు అయ్యా, మేము సమరయురాళ్ళం, నీకు ఎట్లా దాహం ఇచ్చేది నేను? అర్థం కాదు ఆమెకి. అప్పుడు అంటారు యేసయ్య ఒక మాట, నేనెవరో నీకు తెలిసి ఉంటే. ఏమంటారండి? నేనెవరో నీకు తెలిసి ఉంటే. యేసయ్య ఎవరో తెలియాలి ఆమెకి. యేసయ్య ఎవరో యేసయ్య కోసమే చూస్తుంది, కానీ యేసయ్య ఆయన తెలియలే పాపం ఆమెకి. మంచి విశ్వాసం కలిస్తే అండి, కానీ తెలియలే. తెలియపోయేవారికి అప్పుడు యేసయ్య ఇదే మాట అంటారు, నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహములకిమ్మని అడిగి ఉండేదానివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అర్థం కాల సమరయ స్త్రీకి, ఏంటి ఆయన ఎవరో తెలిసి ఉంటే మరి ఆయన్నే దాహములకిమ్మని అడిగి ఉండేదానివి అన్నారు. మరి ఆయన ఏంటి నీళ్ళు, ఈ బావేమో చాలా లోతైంది. ఇప్పుడు బావులు లేవుగా? ఉన్నాయమ్మా బావులు ఉన్నాయా? అన్ని ట్యాపులే. బావు చాలా లోతైనవి. మరి ఈ లోతైన నీళ్లను ఈ దగ్గర బకెట్ లేదు, ఒక తాడు లేదు, ఏదీ లేదు. ఇది ఎట్లా తోడతాడబ్బా, ఎట్లా లాగిస్తాడబ్బా అని అనుకుంది సమరయ స్త్రీ. దేవుడు ఎట్లా మారుస్తున్నాడు చూడండి ఆ సమరయ స్త్రీని, ఏ విధంగా లాక్కొస్తున్నాడు చూడండి తన వైపుకి, దేవుని వైపుకి. ప్రియులారా, అందరినీ కూడా అదేవిధంగా దేవుడు కావాలని, ప్రభు ఎప్పుడు వస్తారు, ప్రభు రావాలి, నేను రక్షించబడాలని కోరిక మీలుంటే మీ దగ్గర కూడా యేసయ్య వస్తారు, ఆత్మరూపంలో వస్తాడు. ఆ ఆశ కలిగి ఉండండి గ్రహించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు ఎట్లా తోడి నాకు ఈ బావులో నీళ్ళు ఎట్లా ఇస్తారబ్బా యేసయ్య అనుకునే వారికి అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమని తెలుసా అండి? ఈ నీళ్లు తాగినవాడు, అంటే ఈ బావిలో నీళ్లు తాగినవాడికి నిరంతరము దాహం వేస్తుంది. ఎప్పుడు దాహం వేస్తుంది? ఎప్పుడు తాగుతూ ఉంటాం కదండి, ఎప్పుడు దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్లు త్రాగితే, ఏదండి, నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎన్నటికి దాహం వేయదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటి దాహము? ఏంటి యేసయ్య ఇచ్చే నీళ్ళు?